దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయితే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలానికి ముందు మనిషి ఎందుకు త్వరగా చనిపోతున్నాడంటే, బైబిల్ ఏం చెబుతుంది అంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేసి మనిషి చనిపోవడానికి కారణమవుతున్నాడు. రెండవదిగా, బుద్ధిహీనంగా తిరిగి మనిషి చనిపోవడానికి కారణమవుతున్నాడు. అయితే ఈ దినం దేవుని బిడ్డలారా, మీరు మీ జీవితాల్లో జీవమును ప్రేమించి మంచి దినములు కోరుకోవాలని అనుకుంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను నీ స్వాధీనములో ఉంచుకో. జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి. ఇంకా అంటాడు, కపటపు మాటలు, అబద్ధపు మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. ఇంకా అంటాడు దేవుడు, మీరు కీడు చేయుట మాని ఇతరులకు మేలు చేస్తే మీరు జీవించే దినములు భూమి మీద అధికమవుతాయి. ఇంకా దేవుడు అంటాడు, ఏమంటున్నాడంటే, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందరితో సమాధానంగా ఉండాలంట. అందరితో కాదు, అందరితో సమాధానంగా ఉంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎలా ప్రవర్తించాలంటే, చెడ్డ మాటలు పలుకకూడదు, కపటపు మాటలు నీ నోట్లో నుంచి రాకూడదు, ఎదుటివానికి కీడు చేయకుండా మేలు చేయాలి. చివరిగా అంటాడు, నీవు అందరితో సమాధానముగా ఉండు. దైవ కృప మినిస్ట్రీస్ వారు, దేవుని బిడ్డలు ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించాలని ఈ షార్ట్ మెసేజ్ని మీ అందరికీ అనుగ్రహిస్తున్నారు కనుక, మరి ఈ షార్ట్ మెసేజ్ని అందరికీ షేర్ చేసి, వీలైతే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ను మీరు అభివృద్ధి చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.